హాయ్ సార్. హాయ్. చాలా మందికి వెయిట్ లాస్ చాలా పెద్ద ప్రాబ్లము. సో చాలా మంది దానికోసం టైం అనేది కేటాయించలేరు కదా. సో అలాంటి వాళ్ళ కోసం వెయిట్ లాస్ కి చాలా తక్కువ సమయంలో వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? అలాగే సింగిల్ సిట్టింగ్ లో వెయిట్ లాస్ అవ్వచ్చు అని వింటున్నారు చాలా మంది. సో అది ఎంతవరకు నిజం? ఉందండి. అంటే ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలి అంటే మనం ఫస్ట్ చేసే పని ఏంటి? ఎక్సర్సైజ్ చేస్తాం, లేదా 90% జిమ్కి వెళ్తారు. ఓకే, జిమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనం బాగా ఆ మోటివేషన్ అనుకోండి, లేదా మేము తగ్గాలనుకోండి, మేము ఇట్లా స్లిమ్గా కనిపించాలనేసి కంటిన్యూస్గా రోజు జిమ్కి వెళ్తాం. కానీ ఏమవుతుంది, 2 months తర్వాత మనకి ఏదో ఒక పని అయితే వస్తుంది. మనం ఎందుకంటే వర్కింగ్ అవ్వచ్చు, కాలేజ్ స్టూడెంట్ అయితే ఎగ్జామ్స్ అవ్వచ్చు, మనకి మీటింగ్స్ అవ్వచ్చు, లేదంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. సో మనకు ఒక గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు డెఫినెట్గా మన ఇంట్రెస్ట్ మళ్ళీ డౌన్ అవుతుంది, రైట్? సో అలానే ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం వెయిట్ ఎంత అయితే తగ్గామో దానికి మళ్ళీ పెరుగుతాం. ఎందుకు అంటే లోపల ఫ్యాట్ సెల్స్ అనేవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. మనం ఇంకోటి జిమ్ చేసేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆకలేస్తుంది, తింటాం. సో డైట్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఓకే, ఇవన్నీ ఒక ప్రాసెస్ చేసుకుంటూ 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 వెళ్తే 1 year 1.5 yearలో మీరు స్లిమ్ అవుతారు. కానీ మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఫ్యాట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ మీరు లావ్ అవుతారు, రైట్? ఇక్కడ మేమేం చేస్తున్నామంటే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, డైటింగ్ చేయాలి, బట్ మినిమం డైటింగ్ అనేది ఉంటుంది. ఎక్కువ డైటింగ్ ఏమి ఉండదు. డైటింగ్ ఒకటి, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరేమి కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు వస్తే మీతో మాట్లాడి మీ కన్సర్న్ ఏందో తెలుసుకొని, మీరు ఇంచ్ లాస్ కావాలనుకుంటున్నారా, వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా చూసుకొని మేము దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. సో మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు టమ్మీకి ఇంచ్ లాస్కి ఒక ఎక్విప్మెంట్ ఉంది. సో ఆ ఫ్రీజింగ్ టెక్నాలజీ వల్ల మనం ఆ ఫ్రీజింగ్ టెక్నాలజీతో ఆ ఫ్యాట్ సెల్స్ని చంపేస్తున్నాం. చంపేసి దాన్ని ఏం చేస్తున్నామంటే మొబిలైజేషన్ త్రూ, అంటే ఎట్లా, ఇప్పుడు మసాజెస్ కావచ్చు, హీటింగ్ వ్యాపర్స్ కావచ్చు, ఏదైనా. సో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. దానివల్ల మేము ఆ ఫ్యాట్ సెల్స్ ని చంపేసి స్లిమ్ చేస్తాం. అండ్ ఇది 1 time ప్రాసెస్. మీరేమి అనుకోవచ్చు ఇదేమి లైక్ వస్తూ ఉండాలేమో రోజు అనేసి. కాదు, మనకు ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఆ ఎక్విప్మెంట్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో ఆ ఫ్యాట్ సెల్స్ ని ఆ రోజు, మీకు ఎగ్జాంపుల్ 6 probes కావాలి అంటే 6 probes అంటే 6 ఇక్కడ ఒక ఎక్విప్మెంట్స్ పెడతాం. ఓకే, ఫ్యాట్ సెల్స్ కి పెట్టి ఆ రోజే కంప్లీట్ చేసేస్తాం. ఏమవుతుంది, మీరు ప్రతి 10 రోజులకు ఒకసారి వస్తే నేను చెప్పిన ఆ మొబిలైజేషన్ అనేది అవుతుంది. ఆ మొబిలైజేషన్ అయినా 21 days to 30 days లో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. 2 months లో మీరు ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. 3rd month లో మీకు బాడీ అనేది స్లిమ్ అయిపోయి ఉంటుంది. సో అది ఎలా అయింది అనేది మీరు ఒకసారి మీ ఇక్కడికి వస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం.